హాయ్ అండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలండి అక్క చెల్లెలకి అన్నదమ్ముల మీద విపరీతమైన ప్రేమ వస్తుందంట. అవునా? మా యజ్ఞ కూడా వచ్చింది. పెద్ద ఆయన రిషి, పెద్ద ఆయనకైతే రాఖీ కట్టేసింది. రెండో ఆయన బేరిష్, ఈయన రాఖీ స్పెషల్, ఎందుకంటే ఈయనే స్పెషల్. ఈయన రాఖీ మీషో నుంచి ఆర్డర్ పెట్టారండి. ఇది లైట్ వెలుగుతుందంట, బాగుంది కదా. మూడో ఆయన పార్దు, ఈయన రాఖీలో స్పెషల్ ఏంటి అంటే వీళ్ళ మేనత్త ఓన్గా తయారు చేసిన రాఖీని వాళ్ళ అన్నయ్యకి కట్టిందనమాట. ఇంకా వీళ్ళకి స్వీట్స్ కూడా పెడుతుందండి. వీళ్ళకి యాక్చువల్గా కాజా స్వీట్ అంటే ఇష్టం ఉండదంట, కానీ చెల్లి పెట్టిందని ఒక్క కారణంతో పాపం అది స్వీట్ పెడుతుందో గొంతులో కుక్కుతుందో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ చెల్లి ఏం చేసినా భరిస్తారండి మంచి అన్నయ్యలు. ఈ 365 రోజుల్లో యజ్ఞ ఈ రోజు మాత్రమే తలదించుకొని అక్షంతలు వేయించుకుంటుంది. ఇంకా మిగిలిన రోజులంతా యజ్ఞ తలంటుతుందనమాట వాళ్ళ అన్నయ్యలకి. సో ఫైనల్గా గిఫ్ట్ అండి. గిఫ్ట్ ఇవ్వకపోతే ఇంకేమన్నా ఉందా, అది ఏం చేస్తుందో అన్న భయంతో అయినా సరే పాపం వాళ్ళ పెద్దన్నయ్య క్యూట్ టెడ్డీ బేర్ని తెచ్చాడు. బాగుంది కదండి. ఇంకా రెండో ఆయన కళ్ళలో చూసారా, తన మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువ కనిపిస్తుందండి. చాలా క్యూట్ ఇంకొక టెడ్డీ బేర్ని రెండో ఆయన ఇచ్చాడు. మూడో ఆయన గిఫ్ట్ ఇచ్చేలోపే పీకేసుకుంటుందండి. ఏంటో కలర్ పెన్సిల్స్ అంట, తనకి చాలా ఇష్టమంట. ఫైనల్గా వాళ్ళ అన్నలకి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని ప్రతి సంవత్సరం వాళ్ళు అలా దినాభివృద్ధి అవుతూ తనకి బోల్డ్ గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ ఎవరి దిష్టి వాళ్ళకి తగలకుండా వాళ్ళ అన్నయ్యలకి దిష్టిలు కూడా తీసేసిందండి. చూసారా? మీరు కూడా రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు?